గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అంటే ఆల్రెడీ ఐడియా ఉంది ఎవరికైనా? ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం అంటే ఏమంటున్నాం? లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏవైతే కామన్ మల్టిపుల్స్ ఉంటాయో అందులో లీస్ట్ నెంబర్ అంటున్నాం. కామన్ మల్టిపుల్ అంటే ముందు మల్టిపుల్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, మల్టిపుల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే నెంబర్ తీసుకుందాం. 2 టేబుల్ అందరికి వచ్చు కదా. 2 1s 2, కరెక్ట్. తర్వాత 2 2s 4, 2 3s 6, 2 4s 8, 2 5s 10, 2 6s 12, 2 7s 14, 2 8s 16, 2 9s 18, 2 10s 20. ఓకే, ఇందులో ఇక్కడ ఏదైతే మనం 2 into 1 is equal to 2 అని రాస్తున్నామో ఇక్కడ 1ని మనం మల్టిప్లయర్ అంటాం. అంటే ఏ నెంబర్తో అయితే మనం మల్టిప్లై చేస్తున్నామో దాన్ని మల్టిప్లయర్ అంటాం. ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని మల్టిపుల్ అంటాం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు 2 3s 6లో ఇక్కడ మల్టిప్లయర్ ఏది? 3. ఇదేంటిది? మల్టిప్లయర్. ఏదైతే రిజల్ట్ వచ్చిందో 6 దీన్ని ఏమంటాం? మల్టిపుల్ అంటాం. ఓకే, అర్థమైందా? ఈ టేబుల్లో చూద్దాం. 2 3s 6 అనే దాంట్లో ఇది మల్టిప్లయర్ అవుతుంది, ఇది మల్టిపుల్ అవుతుంది. 2 4s 8లో 4 అనేది మల్టిప్లయర్ అవుతుంది, 8 అనేది మల్టిపుల్ అవుతుంది. 2 5s 10 ఈజ్ ఈక్వల్ టు 2 5s 10. ఇక్కడ 5 అనేది మల్టిప్లయర్, 10 అనేది మల్టిపుల్. 2 6s 12, 6 అనేది మల్టిప్లయర్, 12 అనేది మల్టిపుల్. 2 7s 14 అంటే 7 అనేది మల్టిప్లయర్, 14 అనేది మల్టిపుల్. 2 8s 16, 8 అనేది మల్టిప్లయర్, 16 అనేది మల్టిపుల్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నా? మనకి ఏం కావాలి? లీస్ట్ కామన్ మల్టిపుల్. కామన్ మల్టిపుల్ అంటున్నాం. కామన్ మల్టిపుల్ ఎలా కనుక్కుంటాం? ఇంకో నెంబర్ తీసుకుందాం. ఇక్కడ 3తో 3 1s 3, 3 2s 3 టేబుల్ రాసుకుందాం. ఇక్కడ 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 4s 12, 3 5s 15, 3 6s 18, 3 7s 21, 3 8s 24, 3 9s 27, 3 10s 30. ఇవన్నీ 3 మల్టిపుల్సా? 3 మల్టిపుల్స్ అని చెప్పచ్చా ఇవన్నీ? ఇవన్నీ 2 మల్టిపుల్స్. ఓకే, ఇక్కడ 2కి 3కి కామన్గా ఏమైనా మల్టిపుల్స్ ఉన్నాయో చూద్దామా? ఇక్కడ 2 3s 6 వస్తుంది, ఇక్కడేమో 3 2s 6 వస్తుంది. ఇక్కడ 2 6s 12 వస్తుంది, 3 4s 12 వస్తుంది. 2 9s 18 వచ్చింది, 3 6s 18 వచ్చింది. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 టేబుల్కి 3 టేబుల్కి కామన్గా కామన్ రిజల్ట్స్ వచ్చాయి. కొన్ని ఏవేవి వచ్చాయి? 6, 12, 18, నెక్స్ట్ 24 అని కూడా చెప్పొచ్చా? 24 కామన్ ఉంటుంది రెండిట్లోనూ. తర్వాత 30 కామన్లో ఉంటుంది, 36 కామన్లో ఉంటుంది, 42 కూడా కామన్లో ఉంటుంది. ఇలా ఎగ్జాంపుల్ చాలా వరకు కామన్లో ఉంటాయి. అయితే నాకేం కావాలి అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ కావాలి. అంటే ఈ కామన్ మల్టిపుల్స్లలో ఏదైతే లీస్ట్ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ నాకు కావాలి. ఇక్కడ లీస్ట్ వాల్యూ ఏముంది?
లీస్ట్ వాల్యూ ఏముంది ఇక్కడ 6 కాబట్టి ఇక్కడ LCM ఆఫ్ 2 and 3 is equal to 6. అర్థమైందా? అంటే 2కి 3కి ఉన్న కామన్ మల్టిపుల్స్లలో లీస్ట్ వాల్యూ 6. ఓకే, నెక్స్ట్కి వెళ్దామా? లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే అర్థమైంది ఇక్కడ దాకా అందరికీ? ఓకేనా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం. LCM ఆఫ్ 4, 5 అనుకుందాం. ఓకే, 4 టేబుల్ రాసుకుందామా? 4 1s are 4, 4 4s are 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16, 4 5s are 20, 4 6s are 24, 4 7s are 28, 4 9s are 36, 4 8s are 32 ఉంది కదా, 4 8s are 32, 4 9s are 36, 4 10s are 40. ఇక్కడ 5 దగ్గర 5 టేబుల్ చూసుకుంటే 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25, 5 6s are 30, 5 7s are 35, 5 8s are 40, 5 9s are 45, 5 10s are 50. ఓకే, ఇక్కడ లీస్ట్ కామన్ మల్టిపుల్స్ ఏమేమి ఉన్నాయి మనకి? 20 20 కామన్ ఉంది, 40 40 కామన్ ఉంది. అంటే 20 40 తర్వాత 60 కామన్ ఉంటుంది, తర్వాత 80 కామన్ ఉంటుంది, అండ్ సో ఆన్. ఇందులో కామన్ ఏమున్నాయి? లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏముంది? 20. Therefore LCM of 4, 5 is equal to 20. ఓకేనా? ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. LCM ఆఫ్ 45, 36. ఇప్పటిదాకా మనం నార్మల్ నెంబర్స్ 2, 3, 4, 5 ఇలాంటి నెంబర్స్కి టేబుల్స్ రాసుకొని చేసాం. అదే ఒకవేళ ఇలా పెద్ద నెంబర్స్ ఇస్తే మనం ఎలా LCM చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం చేసేది ఏంటంటే ఒక నంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకోవాలి. ఓకే, 45 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 45ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకుందాం. 3తో 3 15s, 3 1s, 3 5s. ఓకే, అంటే ఇక్కడ 3 × 3 × 5. తర్వాత 36 చేద్దాం. 36తో 3తో 3 1s, 3 2s, 3 1s, 3 4s, 2 1s, 2 2s. అంటే 3 × 3 × 2 × 2. ఓకే, ఇప్పుడు నాకేం కావాలి? ఏదైనా కొన్ని నంబర్స్తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సేమ్ వాల్యూ రావాలి, లైక్ సేమ్ మల్టిపుల్ రావాలి. కరెక్టేనా? ఇక్కడ నేనేం చేస్తానంటే ఏవైతే కామన్ లేవో, లైక్ ఇక్కడ చూస్తే ఇక్కడ 2 × 2 ఉంది, ఇక్కడ 2 × 2 లేదు. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ జస్ట్ 2 × 2 యాడ్ చేసేసుకుంటాను.
ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 5 అనేది కామన్ లేదు కాబట్టి ఇక్కడ జస్ట్ ఇంటూ 5 రాసేసుకుంటాను. ఇప్పుడు సేమ్ వాల్యూ వచ్చేస్తుందా రెండిట్లోనూ? కరెక్టేనా? అంటే ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది ఇక్కడ? లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం ఏమవుతుంది? 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2. ఓకే, 3 3s are 9, 9 5s are 45, 45 2s are 90, 90 2s are 180. Therefore, LCM of 45, 36 is 180. ఓకేనా? అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా? LCM of 32, 24. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? 32ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకోవాలి. 32ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకోవాలి. 32తో 2 1s are 2 6s are 2 1s are 2 8s are 2 1s are 2 1s are 2 4s are 2 1s are 2 2s are అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. కరెక్టా? తర్వాత 24 ఎలా రాసుకోవాలి? 2 ఇంటూ 2 ఇంటూ 2 2s are 4, 4 3s are 12, 12 2s are 24. కరెక్టేనా? 24 ఎలా రాసుకోవచ్చు? 2 1s are 2 12s are 2 1s are 2 6s are 2 1s are 2 3s are 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. సరిపోయిందా? ఇప్పుడు ఇందులో కామన్ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఫస్ట్ రాసేద్దాం. 2 ఇంటూ 2 ఇంటూ 2, రెండిట్లోనూ 3 3 2s ఉన్నాయా? ఇప్పుడు కామన్ ఏమేమి లేవు? ఈ ఒక 2 కామన్ లేదు, ఈ 2 2s కామన్ లేవు అనమాట. కాబట్టి ఈ 2 2s యాడ్ చేసుకుందాం ఫస్ట్. తర్వాత ఈ 3 అనేది కూడా లేదు కాబట్టి ఆ 3ని కూడా యాడ్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఇందులో మొత్తం అన్నీ వచ్చేస్తాయా? దీన్ని మనం ఇది ఎల్సిఎం అయిపోతుంది. ఓకే, అప్పుడు 32 ఇంటూ 3 ఎంత వస్తుంది? 32 ఇంటూ 3 అంటే 96. 96 అనేది ఎల్సిఎం. అనుకోవడానికి ఉన్న డిఫరెంట్ మెథడ్స్ని తెలుసుకుందాం. ఓకే, పెన్ మెథడ్స్ టు క్యాలిక్యులేట్ ఎల్సిఎం. ఇప్పటిదాకా ఏం చెప్పాం? 2 నంబర్స్ వస్తే వాటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా కన్వర్ట్ చేసుకొని ఏవైతే ప్రైమ్ నెంబర్స్ మల్టిప్లికేషన్లో ఏవైతే లేవో వాటిని మనం కామన్గా యాడ్ చేసుకుంటూ వచ్చాం. అదే ఒకవేళ మనకు 3 4 ఆర్ 4 నెంబర్స్ ఇచ్చినప్పుడు అది కొంచెం లెంతీ ప్రాసెస్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీనికి ఇంకొక చిన్న షార్ట్ కట్ మెథడ్, మనకు కామన్గా ఎక్కువ యూజ్ చేసే మెథడ్ ఒకటి ఉంది. అదేంటో చూద్దామా? ఓకే, ఎస్, ప్రెజెంట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ LCM of 8, 15, 30. ఓకే, దీన్ని నార్మల్ మనం ఎలా చేస్తాం? 8ని 2 ఇంటూ 2 ఇంటూ 2, 15ని 3 ఇంటూ 5, 30ని 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. ఇలానే మనం చేసేది ఫస్ట్. తర్వాత ఏవైతే కామన్గా ఉన్నాయో ఫస్ట్ అవన్నీ రాసేసుకుంటాం. 2 ఇంటూ ఫస్ట్ ఇది చూద్దాం.
ఇక్కడ ఏ నెంబర్స్ లేవు 3 ఇంటూ 5లో, కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఏవి రాస్తాం 3 ఇంటూ 5 రాసుకుంటాం. ఇక్కడ కామన్ ఏమేమి లేవు, ఇక్కడ ఏం చేస్తాం 2 ఇంటూ 2 ఇంటూ 2 రాసేసుకుంటాం. ఇక్కడ ఏవి లేవు కామన్గా, ఇక్కడ 2 ఇంటూ 2 రాసేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఎల్సిఎం ఏమైపోతుంది మొత్తం 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. ఇది ఎల్సిఎం అయిపోతుంది. అర్థమైంది కదా. దీనికి షార్ట్ కట్ మెథడ్గా ఏ వస్తుంది అంటే 8, 15, 30. దీన్ని ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేసేసుకోవాలి. ఇందులో మెయిన్ రూల్ ఏంటంటే కనీసం 2 నెంబర్స్ అయినా డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్తోనే మనం ఈ మొత్తం నెంబర్స్ని డివైడ్ చేయాలి. డివైడ్ అయిపోయిన తర్వాత కోషంట్ రాస్తాం. డివైడ్ అవ్వకుంటే అదే నెంబర్ని మళ్ళీ రిపీట్ రాస్తాం 2తో. 2 4s 8, 15 వెళ్ళదు కాబట్టి 15 అలానే రాస్తాము. 2ని 30తో చేస్తే 2 15s. తర్వాత ఇందులో 3తో వెళ్తుంది 4, 3 5s 15, 3 5s 15. ఇక్కడ మళ్ళీ 5తో 5 1s 5 1s. ఇప్పుడు ఏవైతే మిగిలిపోయి ఉంటాయో వాటన్నిటిని మనం మల్టిప్లై చేయాలి. ఓకే, 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 1 ఇంటూ 1 ఎంత వచ్చింది ఇక్కడ 2 3s 6, 6 5s 30 ఇంటూ 4 కూడా ఉంది మర్చిపోయా, ఇంటూ 4 అంటే మొత్తం 34s 120. అంటే ఎల్సిఎం ఆఫ్ 8, 15, 30 ఈజ్ 120. ఓకేనా, అర్థమైందా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 45, 90 అండ్ 135. ఓకే, ఎలా చేయాలి, ఫస్ట్ 45, 90, 135. ఫస్ట్ దేంతో చేద్దాం 5తో చేద్దాం. 5 9s 45, 5 18s 90, 5 2s 10, 5 7s 35, 5 27s 135. తర్వాత ఇది 3తో వెళ్తుందా, 3తో 3 3s 9, 3 6s 18, 3 9s 27. మళ్ళీ 3తో వెళ్తాయి ఈ 3 నెంబర్స్, 3 1s 3, 3 2s 6, 3 3s 9. ఏదైనా సింగిల్ నెంబర్తో డివైడ్ అవుతాయి ఇవేవి డివైడ్ కావు. కాబట్టి ఏం చేయాలి, ఇంకా మిగిలిపోయినవన్నిటిని మల్టిప్లై చేసుకోవాలి. 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3. ఓకే, 5 3s 15, 15 3s 45. 1 ఇంటూ 2 ఇంటూ 3 అంటే 6. 45 6 ఎంత వస్తుంది, 270 వస్తుంది. ఓకేనా. therefore LCM of 45, 90, 135 is equal to 270. ఓకే, ఇంకోటి చూద్దామా. ఫైండ్ LCM of 25, 35, 16. ఎలా చేయాలి, 25, 35, 16. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ 5తో పోతే మనకు అర్థమవుతుంది కాబట్టి ఫస్ట్ 5తో చేద్దాం. 5 5s 5 7s 5 16. 16 డివైడ్ అవ్వదు కాబట్టి 16 అలానే రాసేసుకుంటాం. ఇప్పుడు ఏదైనా కామన్గా ఏదైనా నెంబర్ మల్టిప్లై అవుతుందా, ఏదైనా కామన్ నెంబర్ తీయచ్చా ప్రైమ్ ఫ్యాక్టర్గా, ఏది డివైడ్ చేయలేదు కాబట్టి వీటిని మల్టిప్లై చేసేస్తాం డైరెక్ట్గా. 5 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 16, 25 ఇంటూ 7 ఇంటూ 16. 16 7s ఎంత, 112. 25 ఇంటూ 112 ఇది ఎంత వస్తుంది, 2500 ప్లస్ 250
ప్లస్ 50 2800. ఓకే, అర్థమైందా? therefore LCM of 25, 35, 16 is 2800. ఓకే, దీనికి మన నార్మల్ మెథడ్లో మనం ఎలా చేస్తాం? నంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకుంటాం. 25ని 5 into 5, 35ని 5 into 7, 16ని 2 into 2 into 2 into 2. ఎలా రాస్తాం? ఏవైతే కామన్ ఉన్నాయో ఫస్ట్ అవి రాసేస్తాం. 5 అనేది కామన్ ఉంది కాబట్టి 5 రాసేసుకున్నా. ఇప్పుడు కామన్ లేనివి, ఈ సెకండ్ 5 కామన్ లేదు, ఇందులో సెకండ్ 7 కామన్ లేదు, ఈ 7 కామన్ లేదు, ఇక్కడ ఈ 4 2s కామన్ లేవు కాబట్టి 2 into 2 into 2 into 2. ఓకే, అర్థమైందా? 25 into 7, ఇదేంటి టోటల్ 16. ఇదే రిజల్ట్ వచ్చిందా మనకు కూడా పైన? 25 into 7 into 16, 25 into 7 into 16. అర్థమైందా? ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ LCM of 24, 16, 17, 27, 18. ఏంటండి? 24, 16, 27, 18. దీనికి ఏం చేయాలి? ఫస్ట్ కనీసం 2 నెంబర్స్ అయినా ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్తో డివైడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇక్కడ 24, 16, 18 ఈవెన్ నెంబర్స్ అంటే ఇవి ఖచ్చితంగా 2తో డివైడ్ అవుతాయి. 2తో 2 12s, 2 8s, 27 డివైడ్ అవ్వదు కాబట్టి 27 అలానే రాసేసుకుంటాను. తర్వాత 2 9s, నెక్స్ట్ 2తో 2 1s, 2 6s 12, 2 4s 8, 27 అలానే వస్తుంది, 9 అలానే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ 2 నెంబర్స్ 2తో పోతాయి కాబట్టి 2 3s 6, 2 2s 2, 27 అలానే పెడతాను, 9 అలానే పెడతాను. తర్వాత మళ్ళీ 2తో ఏవి పోవు కాబట్టి ఇప్పుడు 3తో ట్రై చేస్తాను. 3 1s 3, 2 అలానే ఉంచుతాను, 3 9s 27, 3 3s. మళ్ళీ ఇక్కడ 9 and 3 అనేవి 3తో పోతాయి కాబట్టి 2 3 1 and 2 అట్లే పెడతాను, 3 3s 9, 3 1s 3. ఇక్కడ ఇంకా ఏవైనా కామన్ ఒకే ప్రైమ్ నెంబర్తో ఏవైనా డివైడ్ అవుతాయా? 1 2 3 అనేవి దేంతో డివైడ్ అవ్వవు కాబట్టి దాన్ని అలానే ఉంచుకుంటాం. ఇప్పుడు ఈ టోటల్ మొత్తాన్ని మనం మల్టిప్లై చేసుకోవాలి. 2 into 2 into 2 into 3 into 3 into 2, ఇంకొక 3 ఉంది, into 3. ఓకే, 2 into 2 into 2 అంటే 8, 3 into 3 అంటే 9, 2 into 3 అంటే 6, 8 9s 72, 72 into 6, 72 into 6 అంటే ఎంత వస్తుంది? 1243. Total 432. Therefore, LCM of 24, 16, 27, 18 is 432. ఓకే, మన కామన్ మెథడ్లో కూడా చూద్దామా? ఇది LCM of 24, 16, 27, 18. అంతేనా? 24 ఎలా రాసుకోవాలి? 2 into 8 3s 24. 8 ఎలా రాసుకోవాలి? 2 క్యూబ్ రాసుకోవచ్చు కాబట్టి 2 into 2 into 2 into 3. 16 ఎలా రాసుకోవచ్చు? 2 to the power of 4 అంటే 2 into 2 into 2 into 2. తర్వాత 27 ఎలా రాసుకోవాలి? 3 క్యూబ్ 3 into 3 into 3. తర్వాత 18 అని ఏంటి రాస్తాం? 3 6 18, 3 into 3 into 2. అంతేనా? ఇప్పుడు ఫస్ట్ అన్నిట్లోనే ఏమైనా కామన్ ఉందా?
మోస్ట్లీ కామన్ ఏమి లేవు కాబట్టి ఒక నెంబర్ తీసుకుందాం. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. ఇందులో ఉన్న ఈ 3 2s వచ్చేసాయి. ఈ 2 ఒక్కటి రాలేదు కాబట్టి ఫస్ట్ ఈ 2ని 2తో మల్టిప్లై చేసేసుకుంటాను. ఇక్కడ ఒక 3 వచ్చేసింది. ఇంకా ఈ 2 3s మిగిలిపోయినాయి కాబట్టి 2 3s యాడ్ చేసుకుంటాం. 2 3sతో మల్టిప్లై చేసుకుంటాను. ఇప్పుడు ఇందులో ఉన్న 2 3s వచ్చేసాయి ఆల్రెడీ. 1 అండ్ 2 3s వచ్చేసాయి. ఒక 2 కావాలి. ఒక 2 కూడా వచ్చేసింది. కాబట్టి ఇది ఎల్సిఎం అన్నమాట. 2 ఇంటూ 2 అంటే 8. 3 ఇంటూ 2 అంటే 6. 3 ఇంటూ 3 అంటే 9. ఓకేనా? ఇప్పుడు 8 ఇంటూ 6 ఇంటూ 9. 8 9s are 72. 72 ఇంటూ 6. Same 4 3 2. Therefore LCM of 24, 16, 27, 18 is equal to 432. ఓకేనా? అర్థమైందా? ఎల్సిఎం అనేది ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం. either ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకొని ఇలా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకొని ఏవైతే కామన్గా లేవో వాటన్నిటిని మల్టిప్లై చేసుకుంటూ ఒక వాల్యూ వస్తుంది. అది ఎల్సిఎం అవుతుంది. లేదంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్తో డివైడ్ చేసుకుంటూ లాస్ట్ వరకు వచ్చిన నెంబర్స్ ఏవేవైతే మిగిలిపోతాయో వాటన్నిటిని మల్టిప్లై చేసుకుంటే అది ఎల్సిఎం అవుతుంది. ఓకే, ఎందుకు అవుతుందో కూడా చెప్తాను చూడండి. మనము 24, 16, 27, 18 ఇందులో ఇక్కడ ఏం చేస్తున్నాం? 24, 16, 27, 18 ఇక్కడ ఏం చేస్తున్నాం? 2తో మల్టిప్లై. అంటే 2 ఎందులో అయితే కామన్ ఉందో దాన్ని పక్కకు తీసేస్తున్నాం స్ట్రైట్గా. 2 12s, 2 8s, 27, 18 అంటే ఈ రెండిట్లోనూ కామన్లో ఉన్నదాన్ని ఒకదాన్ని తీసేసి ఒకదాన్ని పెట్టుకుంటున్నాం. ఈ రెండిట్లో కామన్ ఉంది కాబట్టి. మళ్ళీ ఇందులో 2 6s are 12, 2 4s are 8, 27 and 18. మళ్ళీ 2తో 2 3s are 2 2s are 27 and 18. ఇక్కడ చూద్దాం. 24 నేను రాసుకున్నాం. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. 16ని 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఇక్కడ నీట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఈ రెండిట్లోనూ కామన్ ఉందా? ఓకే, ఇవి ఇక్కడ వచ్చేసాయి. ఇక్కడ ఈ 3 ఇంటూ 2, ఈ 3 ఈ 2 ఇవి ఇక్కడ మిగిలిపోయేవా? ఓకే, ఇవి ఇక్కడ ఉండిపోయాయా? తర్వాత మిగతా నెంబర్స్లలో 27లో ఏమొస్తుంది? 3 ఇంటూ 3 ఇంటూ 3. 18లో 3 ఇంటూ 3 ఇంటూ 2. అంతేనా? ఇక్కడ చూద్దాం మళ్ళీ. ఇప్పుడు నేను ఏం చేస్తాను? 3తో మల్టిప్లై చేస్తున్నాను. 3 అంటే ఇక్కడ ఉన్న ఒక 3ని ఈ 3ని ఇక్కడ మెన్షన్ చేసేసాను. 3 1s, 3 2s, 3 9s, 3 6. ఇంకొక 3ని కూడా తీస్తున్నా బయటికి. 1 2 3 3s 9, 3 2s 6. ఓకే, చూడండి. ఇప్పుడు ఈ 2 నెంబర్స్లో కామన్ ఉన్నవి ఏమున్నాయి? 2 3s కామన్ ఉన్నాయి. ఆ 2 3s ఇక్కడ వచ్చేసాయి. నేను ఇలా మాటికి రాసుకోకుండా ఇక్కడే ఒకటేసారి ఇక్కడ కామన్ తీసేసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ 2తో 2 1s, 2 1s, 2 3s, 2 1s. 2 కామన్ ఉంది కాబట్టి. ఇక్కడ దీన్ని మనం ఎలా రాసుకున్నాం? ఫస్ట్ ఒక నెంబర్ తీసేసుకుని 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. ఇందులో ఈ 16లో ఈ 2 అనేది రాయలేదు కాబట్టి ఈ 2 రాసుకుంటాం. ఇందులో ఉన్న ఇక్కడ 3 3s ఉన్నాయి కానీ మనకి ఇక్కడ ఒకటే 3 ఉంది కాబట్టి 2 3స్ని యాడ్ చేసేసుకుంటాం.
ఇక్కడ 2 3s ఆల్రెడీ వచ్చేసాయి, 2 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇది ఎల్సిఎం. ఇక్కడ ఏం చేయాలి, ఇందులో ఉన్న మిగిలిపోయినవన్నింటినీ మల్టిప్లై చేసుకోవాలి. 2 × 2 × 2 × 3 × 3 × 2 × 3. ఇక్కడ 3 3s వచ్చాయి, ఇక్కడ 3 2s వచ్చాయి, ఇక్కడ టోటల్ 4 2s వచ్చాయి, 4 2s వచ్చేసాయి. ఇక్కడ టోటల్ 1 2 3 3 3s రావాలి, 1 2 3 3 3s రావాలి. సరిపోయిందా? అర్థమైందా? ఏ మెథడ్ చేసినా ఒకటే, కాకపోతే మనకు టైం అండ్ ఫీజిబిలిటీని చూసుకొని అవసరాన్ని బట్టి ఏ మెథడ్ వాడుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఓకే, ఎల్సిఎం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నెక్స్ట్ చేసే పర్సంటేజెస్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, టైం స్పీడ్ డిస్టెన్స్ కానీ, టైం అండ్ వర్క్ కానీ, ప్రతి దాంట్లో ఎల్సిఎం అనేది ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. కాబట్టి ఎల్సిఎం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది బేసిక్ మెథడ్. కొన్ని నెంబర్స్ ఇచ్చి వాటికి ఎల్సిఎం కనుక్కోవాలంటే ఇలా కనుక్కుంటాం. ఓకే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, అవి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 95, 17 and 19. Find LCM of 105, 135 and 150. Find LCM of 4, 5, 7. Find LCM of 6, 8, 10. Find LCM of 7, 15, 25. Find LCM of 65, 95, 85. ఓకే, ఇది ఇవాల్టి టాస్క్ అన్నమాట. ఓకే దెన్, బాయ్.